టీడీపీలో మహిళలు యువతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహానాడు సందర్భంగా మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన ఆయన 33% రిజర్వేషన్ పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు. గతంలోనూ కొత్త వారికి అవకాశం కల్పించామని గుర్తు చేశారు. పార్టీలో ఎప్పటికప్పుడు సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయని, జెన్జీ యువతకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. గత మహానాడులో 6 సూత్రాలు తీసుకొచ్చామని, ఈసారి మహిళలు యువతకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. డిఎస్సిని 150 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేశామని, అడ్డంకులు వచ్చినా భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు వెళ్తామని, ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంటుందని లోకేష్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు. సంతోష్, మహానాడు రెండో రోజులో ఈరోజు నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై పార్టీలో అలాగే కార్యకర్తల్లో ఎటువంటి జోష్ నింపింది? ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా అయితే కనుక మహానాడు రెండో రోజు అయితే విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇక పండగ వాతావరణంలో అయితే ఈ యొక్క మహానాడు వేదికగా అయితే కనుక ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎజెండా ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఎనానమస్ ఏ విధంగా చేశారు, ఏకగ్రీవాలు ఏ విధంగా అరాచకంగా ఏదైతే నామినేషన్ పత్రాలు లాక్కొని అనానమస్ చేసినటువంటి విధానాన్ని అయితే కనుక ఇటు నారా లోకేష్ తెలియజేయడం జరుగుతోంది. దీంతో పాటు ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో అయితే కనుక మా పార్టీ ముందుకు వెళ్తుంది, ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయొచ్చు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తున్నట్లయితే కనుక టీడీపీ కార్యకర్తలను అనేక విధాలుగా కూడా వేధించి అదేవిధంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో గతంలో ఏదైతే స్థానిక సంస్థలు అనేది జరగలేదన్నటువంటి అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా నెలకొనే తెలుస్తా ఉంది. ఇక దీంతో పాటు రిజర్వేషన్ కల్పించడం, 33% రిజర్వేషన్ అనేది మహిళలకి రిజర్వేషన్ ప్రాధాన్యత కల్పించడం అనేది కూడా మా పార్టీ యొక్క సిద్ధాంతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనే తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ పార్టీ అంటే కూడా మహిళలకి పెద్దపీట వేస్తాము, ఎందుకంటే కొత్త వారికి అనేక విధాలకు కూడా మేము అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు గల్లా మాధవి దగ్గర నుంచి వంగలపూడి అనిత వరకు కూడా అనేక మంది మహిళలకైతే మేము ప్రాధాన్యత ఇవ్వడం, ప్రస్తుతం హోంమంత్రికి అయితే ఉండడం జరుగుతుందంటూ కూడా లోకేష్ తెలియజేయడంతో పాటు ఇక యువతరానికి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం, జెన్జీ తరాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే యువతను కలుపుకోవడం, ఎందుకంటే యువత అనేది కూడా భవిష్యత్తు తరాలకి, రాజకీయ భవిష్యత్తుకి ఎంతో ప్రాధాన్యత ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే యువతను గుర్తిస్తాము, యువకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా ఇటు మంత్రి నారా లోకేష్ చెప్పడం. దీనికి సంబంధించి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఎక్కువగా యువగళంలో ఏదైతే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో ఇక 2029 ఎన్నికల్లో పూర్తిగా యువతకి అయితే కనుక ప్రాధాన్యత, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఉండబోతుందంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతం అయితే కనుక వెళ్ళడం జరుగుతోంది. ఇక రెండో రోజు మహానాడులో భాగంగా దాదాపు 11 లక్షల మంది అయితే కనుక ఇక మహానాడు క్లస్టర్స్ అదే హైబ్రిడ్ విధానంలో అయితే హాజరయ్యారంటూ కూడా మంత్రి నారా లోకేష్ తెలియజేయడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతరం కూడా జరిగేటువంటి యొక్క మహానాడు టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నాము అంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. ఇక ప్రధానంగా వైసీపీ చేసినటువంటి ఏదైతే అరాచక పాలన ఉందో దాన్ని సైతం కూడా ఇప్పుడు ఆ చిట్ చాట్ లో భాగంగా అయితే తెలియజేయడం జరుగుతోంది. గత పాలనలో భాగంగానే అనేక విధాలుగా కూడా విధ్వంసం జరిగింది. రాష్ట్రం ఇప్పుడు విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు వెళ్తుందంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతోంది. మొత్తంగా ఈ యొక్క చిట్ చాట్ లో భాగంగా ఇటు మహిళలకి రిజర్వేషన్ తో పాటు స్థానిక సంస్థల అంశాలు, అదేవిధంగా జెన్జీ యువతకి ప్రాధాన్యత, ఇటువంటి అంశాలపై అయితే కనుక చిట్ చాట్ లో అయితే మంత్రి నారా లోకేష్ అయితే తెలియజేయడం జరుగుతోంది. రైట్ సంతోష్, అయితే ప్రజాస్వామ్య పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్తామని లోకేష్ స్పష్టం చేస్తున్నారు. అటువైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపైన సీరియస్గా ఫోకస్ పెడతాము అని చెప్పడం చూస్తూ ఉంటే, ఈ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అనుకోవాలి. ఏకగ్రీవాలపై కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి నారా లోకేష్ స్పందించడం జరుగుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏకగ్రీవాలు చేసి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు కాబట్టి ఏదైతే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు కూడా తగ్గి ప్రజలు తీర్పుని ఇచ్చారు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్తాము, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ సంస్థాగత ఏదైతే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కూడా మంత్రి నారా లోకేష్
తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏకగ్రీవాల అంశాలు అనేది కూడా జరగదు. పూర్తి స్థాయిలో అయితే కనుక అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలించి దాని అనంతరం కూడా జరగబోయేటువంటి అంశాలు అయితే కనుక ఇటు పరిశీలిస్తాం. అదేవిధంగా పారదర్శకంగానే ముందుకెళ్తామంటూ కూడా ఇటు నారా లోకేష్ అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.